పరీక్ష రాసి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిదామనుకున్న అన్నలు అక్కలను సర్కారోళ్ళు ఆగం పట్టించిండ్రు. గ్రూప్ 1 పరీక్ష పెట్టినాం, ఏండ్లకేండ్లు కష్టపడి పరీక్ష రాస్తే మార్కులేసే కాడ దొంగ కథలు చేసిండట సర్కారోళ్ళు. పేపర్లు లెక్క పెట్టే కాడ అంతా కింది మీద చేసి వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఎక్కువ మార్కులు వేసుకున్నారట. ఇదే ముచ్చట మీద కొందరు కోర్టుకు పోతే పేపర్లన్నీ మళ్ళా లెక్క పెట్టాలి, లేకపోతే పరీక్ష మొత్తం రద్దు చేసి కొత్తగా పరీక్ష పెట్టాలని ఆర్డర్ వేసింది. 8 నెలల్లా దీన్ని ఖతం చేయాలన్నది. కానీ చూసిండ్రా ఎంత మోసం ఉన్నదో. కష్టపడి రాసినోళ్ళకు కాకుండా సర్కారోళ్లకు కావాల్సిన వాళ్లకు ఎక్కువ మార్కులు వేసుకున్నారట. సీఎం సారే కొలువులు అమ్ముకున్నాడని కారు పాటోళ్ళు అంటున్నారు. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్ గా కూడా కనపడతా ఉంది. మరి నిజమే కావచ్చు, కోర్టు కూడా మళ్ళోసారి మార్కులు లెక్క పెట్టాలని చెప్పిందంటే ఏదో కథ ఉన్నట్టే కదా. సర్కారోళ్ళు భూములు అమ్మినట్టు కొలువులు కూడా అమ్మి రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదామని చూస్తున్నారా ఏంది? లేకపోతే మస్తు ప్రక్షాళన చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నోళ్ళు పంచుకుందామని పైసలకు కొలువులను అమ్ముకున్నారా? ఈ ముచ్చట బయట పడాలంటే దీని మీద కూడా ఏ సిబిఐ తోనో ఈడీతోనో ఎంక్వైరీ చేపియాలని పరీక్షలు రాసిన వాళ్ళు అంటున్నారు.